జగన్ ఎక్కడికి వెళితే అక్కడ జనం వస్తున్నారు. జగన్ కోసం జనం ఉప్పెనలా వస్తున్నారు. ఉవ్వెత్తున వస్తున్నారు. జగన్‌ని చూడాలనే కోరికతో వస్తున్నారు. జగన్ మీద ప్రేమతో వస్తున్నారు. జగన్‌కి ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరిగింది. నిన్న 120 కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటల సమయం పట్టింది. అంటే జనంలో జగన్‌కి ఎంత క్రేజ్ ఉంది అనటానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలనుకుంటుంది. ఒకప్పుడు ఈ మాటలు నమ్మేవాళ్ళు. ఇది నిజం అనుకునేవాళ్ళు. ఆ విజువల్స్ చూసి, ఆ జనాలు చూసి, ఓహ్! నిజంగానే జగన్‌కి జనాలు బాగా వస్తున్నారు కదా! అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు నమ్మరు. ఎందుకంటే జనం ఎలా సమీకరించబడతారనేది ఇప్పుడు అందరికీ తెలుసు. జనం రావటానికి కారణాలేంటి? రాజకీయ పార్టీలు జనాన్ని ఎలా సమీకరిస్తాయి? ఇప్పుడు అందరికీ తెలుసు. అంతా ఓపెన్ అయిపోయింది గదా! సోషల్ మీడియా యుగంలో. డబ్బులిస్తారు, వెహికల్స్ పెడతారు. హ్మ్. వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్స్ అందిస్తారు. వాటర్ ప్యాకెట్స్ అందిస్తారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పించి తీసుకొస్తారన్న విషయం అర్థమైంది గదా! మొన్నెక్కడో వైజాగ్ జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడు, అక్కడ మహిళలు పాపం అమాయకులు వాళ్ళు ఓపెన్‌గా మీడియాకి చెప్పేశారు. ఎందుకొచ్చారమ్మా అంటే, "ఏముంది మా వోళ్ళు తీసుకొచ్చారండి. 200 ఇస్తామంటే వచ్చాం. జగన్ వస్తున్నాడు. అక్కడికొచ్చి జిందాబాదులు కొట్టాలంటే వచ్చామండి" అని కొంతమంది మహిళలు చెప్పారు. ఆ వీడియోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. సో, జనం ఎలా వస్తారు అన్నది అందరికీ తెలుసు. జనానికి డబ్బులిచ్చి తీసుకొస్తారు. వెహికల్స్ పెడతారు. వాళ్ళకి భోజనాలు పెడతారు. వాళ్ళకి టిఫిన్‌లు, మంచీలు అన్నీ చూసుకుంటారు. వాళ్ళ చేత నినాదాలు చేపిస్తారు. జగన్ సీఎం, జగన్ సీఎం అని నినాదాలు చేపిస్తారు. ఇది అందరికీ తెలుసు. మరి అంత మాత్రాన జగన్‌కి క్రేజ్ లేదని నేనేమనను. వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్తలున్నారు. జగన్‌కి ఎంతో కొంత క్రేజ్ ఉంది. ఓకే. కానీ ఈ రకమైన జనం అయితే సమీకరించబడితేనే వస్తుంది. టార్గెట్ పెట్టి ఈ నియోజకవర్గంలో ఇంతమంది రావాలి. ఈ నియోజకవర్గంలో ఇంతమంది రావాలి. వైజాగ్ నుంచి ఇంతమంది, శ్రీకాకుళం నుంచి ఇంతమంది, విజయనగరం నుంచి ఇంతమంది, శ్రీకాకుళంలో ఈ నియోజకవర్గం నుంచి ఇంతమంది అని టార్గెట్స్ పెట్టి జనాన్ని సమీకరిస్తే ఆ జనం వస్తారు. టార్గెట్ పెట్టి, డబ్బులు పెట్టి సమీకరిస్తే ఆ జనం వస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకోసం? జగన్‌కి క్రేజ్ తగ్గలేదు అని చూపించుకోవటం కోసం. ఇప్పుడు 11 సీట్ల పడిపోయిన తర్వాత జగన్ అయిపోయింది, జగన్ పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు గదా! జగన్ పని అయిపోలేదు. జగనే ఇప్పటికీ ప్రత్యామ్నాయం. జగన్‌కి ఇంకా క్రేజ్ పెరుగుతుందని చూపించుకోవడం కోసం. అంటే వైసీపీ కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్ళకుండా యాక్టివ్‌గా ఉండేటట్టు చేయటం కోసం. వైసీపీ కార్యకర్త నైరాశ్యంలో పోయారనుకోండి, వైసీపీ నాయకులు భయపడ్డారనుకోండి, డబ్బులు తీయట్లేదు బయటకనుకోండి, వైసీపీ పార్టీ నడవదు. వైసీపీ నాయకులు యాక్టివ్‌గా ఉండాలి. వైసీపీ కార్యకర్తలు యాక్టివ్‌గా ఉండాలి. డబ్బులు పెట్టేటట్టు ఉండాలి. ఏదో జగన్ పిలుపులన్నీ చేసేటట్టు ఉండాలి. చేయాలంటే ఏం చేయాలి? జనంలో క్రేజ్ పెరుగుతుంది అనేదో ఒక సంకేతాలు పంపిస్తేనే వాళ్ళు యాక్టివ్ అవుతారు. వాళ్ళు యాక్టివ్ కావాలంటే జగన్ క్రేజ్ పెరుగుతుంది. మనం కొద్దిగా ప్రయత్నం చేస్తే మనమే అధికారంలోకి వస్తాం అనే దాన్ని నమ్మించగలిగితే వాళ్ళంతా యాక్టివేట్ అవుతారు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తని యాక్టివ్ చేయటం కోసం అందులోనూ లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి దగ్గరలో. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీని యాక్టివ్ చేయటం కోసం చేస్తున్న హంగామాలు చేసిన ప్రయత్నమే నిన్నటి హంగామా. నిన్నటి హంగామా మాత్రమే కాదు. చావుకు పోయినా, పెళ్ళికి పోయినా, పరామర్శకు పోయినా అన్ని యాత్రలు జగన్ ప్రచార యాత్రలే, పబ్లిసిటీ యాత్రలే. కారణం ఇది. జగన్ క్రేజ్ తగ్గలేదు అని చూపించుకోవటానికి జరుగుతున్న ఒక ప్రయత్నం. అది. కానీ జనం నమ్ముతారా? జనానికి అన్నీ తెలుసు. జనం ఎలా వస్తున్నారో తెలుసు. జనం ఎవరికి రారండి సమీకరించుకుంటే. అందరికీ వస్తారు. కేఏ పాల్ కూడా డబ్బులు పెడితే జనం బాగొస్తారు. అసలు డబ్బులు పెట్టకుండానే వస్తారు కేఏ పాల్ కొద్దిగా. డబ్బులు పెడితే కేఏ పాల్ కూడా విపరీతమైన జనం వస్తారు. విపరీతమైన జనం వస్తారు. అవునా కాదా? ఇప్పుడు జనం ఆమోదం ఉందా లేదా అంటానికి ఎన్నికలే కొలమానాలు. ఎన్నికల్లో చూపించమనండి. అప్పుడు ఒప్పుకోవచ్చు నిజంగా జనంలో క్రేజ్ పెరిగిందని. కానీ ఇలా షోల ద్వారా, రియాలిటీలో అంటే ఏమనాలి, ఇలాంటి షోల ద్వారా భ్రమల్లో బతికితే ఏం చేయలేం. రియాలిటీకి దూరంగా భ్రమల్లో బతికితే ఏం చేయలేం.